ముగ్గురమ్మలు కొలువైన పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ కలకలం రేపుతోంది. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించి సీసీ కెమెరాలకే వస్త్రాలు కప్పి దొంగలు చేసిన దారుణం సంచలనంగా మారింది. బాసర ప్రధాన ఆలయ ప్రాంగణంలోని మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి గుడిని టార్గెట్ చేశారు కేటుగాళ్లు. అర్ధరాత్రి వేళ గర్భగుడి తాళాలు పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు కానుకల హుండీని కూడా పట్టుకెళ్లిపోయారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో అమ్మవారికి అభిషేకం, సుప్రభాత సేవ నిర్వహించేందుకు వచ్చిన ప్రధాన అర్చకుడు శ్రీనివాస్ తాళాలు పగిలి ఉండడాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన పూజారి ఆలయ భద్రతా సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇక్కడ షాకింగ్ అంశం ఏంటంటే, రాత్రి వేళ ఆలయ ప్రాంగణంలో ఏకంగా 6 హోంగార్డులు విధుల్లో ఉన్నారు. పైగా రాత్రి 12 గంటలకే ప్రధాన ద్వారాలన్నీ మూసేశారు. మరి దొంగలు లోపలికి ఎలా వచ్చారని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా బిగ్ ట్విస్టే వెలుగు చూసింది. 2 దుండగులు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో వ్యాస మహర్షి ఆలయం వెనక వైపు నుంచి గోడలు దూకి లోపలికి చొరబడినట్లు గుర్తించారు. ఆపై మహంకాళి ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలకు వస్త్రాలు కప్పేసి ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం దుండగులు వేదవ్యాస గుహ మార్గంలో పరారయ్యారు. అయితే ట్విస్ట్ ఏంటంటే, స్థానిక పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న వేదవ్యాస గుట్టపైన హుండీని పడేసి అందులోని నగదును దోచుకుని పారిపోయారు. ప్రస్తుతం ఆలయ ఈవో అంజనాదేవి సమక్షంలో పోలీసులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి క్లూస్ సేకరిస్తున్నారు. ఇంతటి ప్రసిద్ధ ఆలయంలో ఇలాంటి భద్రతా లోపాలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.